తన యూట్యూబ్ ఛానల్కి 5.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తన దాంట్లో ఫ్యాషన్ గురించి చెప్తుంది, పిల్లల గురించి చెప్తుంది, తన కొడుకు గురించి చెప్తుంది, తన గురించి చెప్తుంది, తన ఫ్యాషన్స్ గురించి చెప్తుంది, అన్నీ చెప్తూ అలా లైఫ్ నడిపించుకుంటా ఉంది. అయితే ఈలోపు ఇప్పుడు తీర్పు వచ్చింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టింది. ప్రణయ్కి న్యాయం జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి అనుకుని ఇంకా అమృత ప్రణయ్ అనేది తీసేసి తన అసలు పేరు పెట్టుకుంది. ఇప్పటి వరకు బహుశా తను వెయిట్ చేసింది ప్రణయ్ నా కుటుంబ సభ్యుల వల్ల చనిపోయాడు కాబట్టి చట్టం ప్రకారం న్యాయం జరగాలి అనుకుంది. ఆ న్యాయం జరిగిన తర్వాత తన పేరుతోనే కొనసాగాలి అనుకుందేమో, తను ఒక కొత్త జీవితాన్ని కోరుకుంటుందేమో. తన కొడుకుకి అసలు ఈ కేసులు, ఈ కోర్టులు ఇవన్నీ నిన్న ఆ సమాధి దగ్గరికి నిన్నగానే అమ్మాయి ఎల్లున్నట్లయితే ఎన్ని కెమెరాలు క్లిక్ చేసేవి, మాట్లాడమని ఒత్తిడి పెట్టేవి. కోర్టు దగ్గరికి వెళ్తే నిన్న కోర్టు దగ్గర ఎంత గలాబా జరిగింది. వాళ్ళ బాబాయ్ భార్య, బాబాయ్ కూతురు అంతా అమృత చేసింది అంటున్నారు ప్రతి వాళ్ళు. శ్రవణు అదే అన్నాడు, అమృతరావు ఒక్కడే ప్రణయ్ వల్లే ఇదంతా జరిగింది అని ప్రణయ్ని చంపాడు. కానీ వీళ్ళందరూ చంపే ముందంతా ప్రణయ్దే తప్పు అన్నారు. చంపేసిన తర్వాత ఇప్పుడు అమృత తప్పు అంటున్నారు. బయట ప్రపంచం కూడా ఆడపిల్లల్ని ఇలాగా పెంచేది, ఆడపిల్లలు ఇలాగ చేస్తారా, అలాగ చేస్తారా, అసలు 9వ తరగతిలో ప్రేమ ఏంటి, ఇలా మాట్లాడుతున్నారు. ఏం న్యాయం ఇది అసలు? సరే, ఆమె ఇప్పుడు పేరు మార్చుకుంది, తన సొంత పేరుతోటి ట్విట్టర్ హ్యాండిల్ పెట్టుకుని కొత్త జీవితంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది. ఏం తప్పేంటి? అంటే అది కూడా తప్పు అనుకుంటే మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, అందుకని ఆమె కొత్త జీవితానికి తన పాత ఏదైతే బాధాకరమైన జీవితం ఉందో ఆ ఎఫెక్ట్ తన కొడుకు మీద పడాలనుకోవట్లేదేమో. అది కూడా తప్పు కాదుగా. అంతే, అది కూడా తప్పు కాదు. ఎందుకు? ఆ బాబు ఏం చేశాడు? ఆ బాబుకి తండ్రిని కళ్ళారా చూడలేదు ఆ పిల్లాడు. వాడు పుట్టక ముందే వాళ్ళ నాన్న చనిపోయాడు. వాడిది ఎంత దురదృష్టం. అందుకని ఇదంతా చేసింది మారుతిరావు కుటుంబం.